ఓం గణేశాయ నమః. మనందరికీ గణేశోత్సవాలు అంటే చాలా ఇష్టమైన పండుగ. అలాగే మన కుటుంబంలో మాత్రమే కాకుండా మన ఊరువాడలో ప్రతి ఒక్కరితో కలిసి జరుపుకునే పండుగ ఇది. అయితే మనం ప్రతి చోట చూస్తున్నాం, గణపతిని చాలా రూపాల్లో తయారు చేస్తుంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అసలు మనం గణపతిని రకరకాలుగా తయారు చేసుకోవచ్చా? వీటి వల్ల ఏమైనా అరిష్టాలు జరుగుతాయా? అసలు ఎలాంటి గణపతిని మనం ప్రతిష్ఠించుకోవాలి? మన దేవుడిని మనకు నచ్చినట్టు తయారు చేసుకుంటే తప్పేంటి? ఇలాంటి క్వశ్చన్స్ మీ అందరికీ ఉండుండొచ్చు. నాకు ఒకప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వచ్చి నేను మన శాస్త్రాల్లో, పురాణాల్లో, అలాగే సైన్స్ రిలేటెడ్ కూడా రీసెర్చ్ చేసి ఈ వీడియో ప్రిపేర్ చేశాను. ఒకసారి చూడండి. అసలు మనం ఎలాంటి గణపతిని పూజించాలి? మన పురాణాల ప్రకారం అయితే పసుపుతో చేసిన గణపతి విగ్రహాన్ని మనం పూజిస్తాం. దీనివల్ల ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగదు. అలాగే ఒకప్పుడు పార్వతీదేవి తయారు చేసింది కూడా పసుపు గణపతి. కానీ 1890 నుంచి మన దేశంలో సామూహిక గణపతి ఉత్సవాలు చేయడం మొదలైంది. అప్పటి నుంచి అతి చిన్న విగ్రహాల నుంచి 5 అడుగుల విగ్రహాల వరకు ప్రతిష్ఠించి ఉత్సవాలు జరిపేవారు. అయితే పెద్ద విగ్రహాలకు పూజ చేయడం తప్పేమీ కాదు. కానీ 5 అడుగుల నుంచి మొదలైన ఈ విగ్రహారాధన ఈ రోజుల్లో 50 అడుగులు, 70 అడుగులు, 100 అడుగులు ఇలా ఎత్తు పెంచుకుంటూ పోతుంది. ఒకప్పుడు మట్టితో విగ్రహాలు తయారు చేసి అమ్మేవారు. కానీ ఇప్పుడు అంత పెద్ద పెద్ద విగ్రహాలు మట్టితో చేయడం కుదరక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి కెమికల్స్ యూజ్ చేసి చేస్తున్నారు. వీటి వల్ల ప్రకృతికి చాలా హానికరం. అలాగే నీటిలో ఉండే జీవరాశులకు కూడా చాలా హాని. అంతేకాకుండా చిన్న చిన్న విగ్రహాలని చిన్న చిన్న చెరువుల్లో లేదా నదుల్లో లేదా సముద్రంలో నిమజ్జనం చేయడం చాలా ఈజీ. కానీ 50 అడుగులు, 70 అడుగులు, 100 అడుగుల విగ్రహాలు నిమజ్జనం చేయాలంటే ఎంత శ్రమతో కూడుకున్న పని, అలాగే ఎంత ప్రమాదకరమైన పని. చిన్న చిన్న చెరువుల్లో, నదుల్లో విగ్రహం పూర్తిగా మునిగే వరకు మనం నిమజ్జనం చేయలేము. సముద్రంలో అన్న పని అనిపిన తర్వాత కూడా ఆ విగ్రహం ఎప్పటికీ కరగదు, అలాగే ఉండిపోతుంది. అసలు మనం నిమజ్జనం చేసేదే మట్టితో చేసిన గణపతి విగ్రహం పూర్తిగా కరిగి గంగ ద్వారా శివుని చెంతకు చేరుతుందని నమ్ముతాం. అలాంటిది ఈ రోజుల్లో మనం చేసే విగ్రహం కనీసం కరగకపోతే అది శివుని వద్దకు ఎలా చేరుతుంది? ఇప్పటి రోజుల్లో చూస్తే గణేష్ విగ్రహాలు పరిగెడుతున్నట్టు, నిల్చున్నట్టు రకరకాల భంగిమలతో తయారు చేస్తాం. మన హిందూ సంప్రదాయం ప్రకారం మన ఇంటికి వచ్చే అతిథిని మనం కూర్చోమని చెప్పి గౌరవిస్తాం. అలాంటిది 11 రోజులు మనతో ఉండే గణేశుడిని ఎలా నిల్చోబెడతాం? మన పురాణాల ప్రకారం కూడా మనం కూర్చున్న గణేష్ మూర్తిని మాత్రమే పూజించాలి. అలాగని సైంటిఫిక్ గా మాట్లాడితే కూడా కూర్చున్న విగ్రహం కంటే నిల్చున్న విగ్రహానికి చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నిల్చున్న గణేశుడి విగ్రహం తాలూకా శరీరం ఏదైతే ఉందో అది చాలా బరువుగా ఉంటుంది. అంత బరువు వల్ల ఆ ప్రెషర్ అంతా వినాయకుడి కాళ్ళపై పడి అది విరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. చిన్న చిన్న విగ్రహాలకు పూజ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ ఎక్కువ జనం ఉన్న చోట పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం ద్వారా వచ్చే అనర్థాలే ఎక్కువ. సరే, ఇలాంటివి జరగకుండా ఏ కర్రలో, ఐరన్ రాడ్లో కట్టొచ్చు. కానీ నిమజ్జనం సమయంలో అవి కూడా నీటిలో కరగవు. అవి కరగకపోవడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే వరదల వల్ల గానీ, సునామీల వల్ల గానీ ఆ విగ్రహాలన్నీ మళ్ళీ మన వద్దకే రావడం, మన ఊర్లలోకి రావడం మనం చూస్తుంటాం. అలాగే ఎత్తైన విగ్రహాలు తరలించడం వల్ల అవి దారిలో ఉండే బ్రిడ్జిలకు కానీ, కరెంటు తీగలకు కానీ తగులుకునే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ. అలా జరగడం వల్ల మనం తెచ్చుకున్న విగ్రహాన్ని పూజించకుండానే నిమజ్జనం చేసే పరిస్థితులు వస్తున్నాయి. అందుకే మట్టి గణపతిని లేదా పసుపు గణపతిని పూజించడం కన్నా ఉత్తమమైన మార్గం ఇంకేదీ లేదు. మన సనాతన ధర్మం ప్రకారం కేవలం గణపతినే కాకుండా ఏ దేవుడినైనా సరే సాత్వికంగా పూజించడం చాలా మంచిది. ఒక దేవుడిని మనం భక్తి శ్రద్ధలతో పూజించాలి అంటే ఆ పూజా ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మికంగా, సాత్వికంగా, సాంప్రదాయబద్ధంగా ఉండడం చాలా మంచిది. అంతేగాని గణేష్ మండపాల్ని యుద్ధ భూమి లాగానో, లేదా హాస్పిటల్ లాగానో, లేదంటే ఒక జైల్ లాగానో, లేదా ఒక సినిమా సెట్ లాగానో తయారు చేయడం వల్ల ఏ ఒక్కరికి అక్కడికి రాగానే మానసికంగా ఎటువంటి ఆధ్యాత్మిక భావన గాని, భక్తి గాని కలగదు. ఈ గణేష్ మండపం మీద కొత్తగా తయారు చేశారు అని నలుగురు చెప్పడం వల్ల అది ఎలా చేసుంటారో అనే క్యూరియాసిటీ వల్ల వచ్చి చూసే వాళ్ళే తప్పితే దేవుడిని ఆరాధిద్దాం అనే భక్తితో వచ్చే వాళ్ళు ఏ ఒక్కరు ఉండరు. ఒకవేళ నిజంగా భక్తితో వచ్చినప్పటికీ అక్కడికి వచ్చాక ఆ భక్తి భావన అనేది ఎవరి మనసులో నిలబడదు. ఈ మధ్య కాలంలో
ఈ గణేష్ మండపాల అలంకరణ ఒక ఎత్తు అయితే, అందులో ఉండే గణేష్ మూర్తి లేదా విగ్రహం ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం మరో ఎత్తు అయిపోయింది. ఈ విగ్రహాల్ని భక్తితో కాకుండా ఏ పబ్లిసిటీ కోసము లేదా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు రావాలను రకరకాల రూపాల్లో తయారు చేస్తారు. చాలా ఏళ్లుగా చూస్తున్నాం. బాహుబలి సినిమా హిట్ అయిందని బాహుబలి వినాయకుడు, ఈగ వినాయకుడు, అది ఎక్కడో స్పైడర్ మ్యాన్ వినాయకుడు అంట. రీసెంట్ గా చూస్తే పుష్ప వినాయకుడు అని చెప్పి అంటున్నారు. సాధారణంగా ఒక సినిమా యాక్టరే ఒక దేవుడి వేషం వేయాలంటే అర్హత ఉండాలి అని చెప్తున్నాం మనం. ఈ రోజుల్లో ఒక మనిషి స్థాయికి ఒక దేవుడిని తెచ్చేస్తాం. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? వినాయకుడి వాహనం ఎలుకని మనందరికీ తెలుసు. అయినా సరే వినాయకుడిని ఏనుగు మీద లేదా పులి మీద లేదా వేరే వేరే జంతువుల పైన, మొన్న ఎక్కడో జురాసిక్ పార్క్ లో వినాయకుడు అంట, అంటే డైనోసార్ల మధ్య వినాయకుడు ఉంటాడు. ఇంకెక్కడో గణేశుడు హాస్పిటల్లో ఉంటాడు ఒక డాక్టర్ రూపంలో. చుట్టూ స్ట్రెచ్చర్లు, ఇంజక్షన్లు, సెలైన్ బాటిల్లు. మనం గణేశోత్సవం చేసేదే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ మన అందరి మనసుల్లో నింపడానికి. కానీ మనమే ఇలాంటి నెగటివ్ బ్యాక్గ్రౌండ్లు, నెగటివ్ సినారియోలు క్రియేట్ చేసేసి ఆ దేవుడిని మరింత కించపరుస్తుంటే ఇదేమైనా బాగుందా? ఇలాంటివి చేయడం వల్ల మనకి తెలియకుండానే మనందరి మనసుల్లో ఒక నెగటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటున్నాం మనం. మీకు సినిమా యాక్టర్ల పైనో, దేశ నాయకుల పైనో, లేదంటే ఒక రాజు పైనో, లేదంటే ఒక క్రికెటర్ పైన అభిమానం ఉండొచ్చు. మీ అభిమానం చాటుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి గణేశుడి మీద రుద్దాయి. కల్కి సినిమా రిలీజ్ అయ్యాక అందులో అశ్వత్థామ అనే పాత్రను తీసుకొచ్చి వినాయకుడు రూపాన్ని చేశారు. అసలు మీకు ఎవరికైనా బుర్ర పనిచేస్తుందా? అశ్వత్థాముడు మహాభారతంలో అధర్మం వైపు నిల్చున్న వ్యక్తి. కౌరవుల్లో ఒకడైన అశ్వత్థాముని తీసుకొచ్చి వినాయకుడు రూపం చేసి అసలు మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? వినాయకుడు దేవుడు అని చెప్పాలనుకుంటున్నారా? వినాయకుడు రాక్షసుడు అని చెప్పాలనుకుంటున్నారా? ఒకసారి ఒక వ్యక్తి తన ఇంట్లో గణేష్ పూజ చేస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు సింధురాసురుడిని వధిస్తున్నట్లు ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేశాడు. దాని ఇంపాక్ట్ వాళ్ళ ఇంట్లో ఎంత ఎక్కువగా జరిగిందంటే అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు, తగాదాలు ఒక్కటేమిటి, వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేకపోయారు. వాళ్ళు చేసింది విఘ్నేశ్వరుని పూజే, కానీ ఆ విగ్రహం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎంత నెగిటివ్ అంటే ఆ విగ్రహంలో ఒక రాక్షసుడు కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడేం చేస్తున్నారంటే వినాయకుడినే ఒక అధర్మం వైపు నిల్చున్న వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి కథే ఇంకొకటి జరిగింది. ఒకసారి ఒక వ్యక్తి పులి మీద కూర్చున్న వినాయకుడిని తయారు చేసి వాళ్ళ ఇంట్లో పూజించారు. వినాయకుడు పులిపై కూర్చోవడం ఏంటి? మూషిక వాహనం ఉంది కదా. ఎలుక అనేది వినాయకుడి వాహనం అని పురాణాల్లో ఊరికే చెప్పబడలేదు. పులి అయ్యప్ప వాహనం. అయినప్పటికీ పులివాహనంపై ఉన్న వినాయకుడిని చిత్రీకరించి అలా పూజ చేయడం వల్ల అక్కడికి సంవత్సరం లోపే అతని గోశాలలోని ఆవులన్నిటినీ ఒక పులి చంపి తినేసింది. ఈ మధ్య కాలంలోనే ఒక వ్యక్తి బుల్లెట్ బండిని కొని దాన్ని స్టైలింగ్ చేసే పనిలో వినాయకుడు బుల్లెట్ తోలుతున్న ఒక విగ్రహం తెచ్చి బండిపై అతికించాడు. అది జరిగి ఎన్ని రోజులు కాలేదు, ఆ వ్యక్తికి అదే బైక్ తో యాక్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి నత్తపై కూర్చున్న వినాయకుడిని తయారు చేశాక అతని వ్యాపారంలో ఒక్కసారిగా నష్టాలు రావడం మొదలయ్యాయి. ఇలా 1-2 సిచ్యువేషన్స్ జరిగితే ఏదో కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. అంతెందుకు, విఘ్నేశ్వరుడి రూపాన్ని చూసి నవ్విన చంద్రుడికే శాపం తప్పలేదు. ఆఫ్టర్ ఆల్ మనుషులం మనం. దేవుడి ముందు మనం ఎంత? మన హిందూ సనాతన ధర్మం ప్రతి దేవుడిని తయారు చేయడానికి ఒక రూపం, అలాగే ప్రతి దేవుడిని పూజించడానికి ఒక పద్ధతిని కనిపెట్టి ఉంచింది. అసలు ఆ పద్ధతుల్ని మార్చుకోవడానికి మనం ఎవరు? ఇలా మనకి నచ్చినట్టు వేషధారణలు వేసి గణేష్ రూపాలు తయారు చేస్తే దాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత దానిలోకి ఆవహించడానికి గణేశుడు కూడా ఇష్టపడడు. దయచేసి ఇక్కడి నుంచి గణేష్ పూజల్ని భక్తి శ్రద్ధలతో చేయండి, గానీ పబ్లిసిటీ కోసం కాదు. పద్ధతులు తెలియకపోతే పద్ధతులు తెలుసుకొని చేయండి. పూజకు వెళ్లే పూజారులు కూడా తెలియని వారికి ఏం చేస్తే కరెక్ట్ కూడా చెప్పండి. మీ సంభావం దొరుకుతుంది కదా అని పూజ చేసి వచ్చేయడం కాదు. పెద్దవాళ్ళందరూ మీ ఇంట్లో చిన్న పిల్లలకి నేర్పించండి ఏ పూజకి ఎలాంటి పద్ధతి పాటించాలి అనేది. మన హిందూ ధర్మంలోని కర్మశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. మనం చేసే ప్రతి పని భవిష్యత్తులో మన కర్మని నిర్ధారిస్తుంది. మనం మంచి చేస్తే మంచి కర్మ, లేదంటే చెడు చేస్తే చెడు కర్మని ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాల్సిందే. ఇది ఇవాల్టి వీడియో. దీనిపై మీ ఒపీనియన్స్ లేదా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. అలాగే ఇంకేదైనా టాపిక్ పైన వీడియో చేయాలంటే కూడా చెప్పండి. గుర్తుపెట్టుకోండి, కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు.